హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు రూబీ కిచెన్. నేను మీ ఆశా శ్రీనివాస్. ఎంతో సింపుల్గా టేస్టీగా ఉండే టమాటా చారు రెసిపీ అండి. ఉడకబెట్టే పని లేకుండా చాలా ఈజీగా క్విక్గా చేసుకోవచ్చు. ఏదైనా ఫ్రైలకు కానీ చికెన్ మటన్ కానీ చాలా బాగుంటుంది. సైడ్ డిష్గా చాలా ఈజీగా అయిపోతుంది. దీని ప్రాసెస్ ఎలాగో చూసేద్దాం రండి. ముందుగా టమాటాని వాష్ చేసుకొని పక్కన పెట్టేసుకోండి. ఇవి మొత్తం చిన్న చిన్న పీసెస్ లాగా కట్ చేసుకోండి. ఇలా మొత్తం అన్నీ కట్ చేసుకోండి. ఇలా కట్ చేసుకున్న తర్వాతకి ఒక మిక్సీ జార్ తీసుకోండి. నేనైతే చిన్న తీసుకున్నాను, పెద్దది అయితే అంత ఫైన్గా అవ్వదండి, కొంచెం అంత మంచిగా అనిపించదు. చిన్న జార్ తీసుకోండి. ఇలా చిన్న జార్ తీసుకొని సరిపోయిన వేసుకొని మంచి ప్యూర్ పేస్ట్ లాగా చేసుకోండి. కొంచెం కొంచెం వేసుకొని పేస్ట్ వేసుకొని వాటర్ ఏం అవసరం లేదు, టమాటాలో ఉన్న వాటర్ సరిపోతుంది. ఇలా పేస్ట్ చేసుకొని మొత్తం పక్కన పెట్టేసుకోండి. పక్కన పెట్టేసుకున్న తర్వాతకి స్టవ్ ఆన్ చేసి ప్యాన్ పెట్టుకొని అందులో ఆయిల్ పోయండి. కొంచెం ఎక్కువ పోయండి ఆయిల్. పిల్లలకైతే కొంచెం నెయ్యి కూడా యాడ్ చేసుకోవచ్చు. ఇలా పోసిన తర్వాతకి అందులో ఆవాలు జీలకర్ర నేనైతే రెండే యూజ్ చేస్తున్నాను. మీరు కావాలంటే శనగపప్పు మినపగుండు కూడా యాడ్ చేసుకోవచ్చు. నేనైతే టమాటాకి చార్లకి కానీ రసాలకు కానీ నేనైతే ఇవి రెండే యూజ్ చేస్తున్నాను. తర్వాతకి ఎండుమిర్చి కొంచెం కచ్చపచ్చగా దంచుకున్న వెల్లుల్లి వేసుకోండి. ఇలా దంచడం వల్ల పిల్లలు కనిపించకుండా, పిల్లలు తినపోయినా ఇలా మొత్తం రైస్లో ఒక మిక్స్ చేసి పెట్టవచ్చు. తర్వాతకి పసుపు అండ్ ఇంగువ కరివేపాకు కూడా వేసి ఒకసారి మిక్స్ చేసుకోండి. ఇలా మిక్స్ చేసిన తర్వాతకి మనం ఇందాక టమాటా ప్యూరీ ఉంది కదా, ఆ ప్యూరీని కూడా వేసి పచ్చివాసన పోయేంత వరకు ఒక 2 minutes హై ఫ్లేమ్లో ఫ్రై చేయండి. ఇలా మొత్తం ఇలా ఉంది కదా అండి, కొంచెం మొత్తం గుంజుకోవాలి. మొత్తం ఎలా అంటే ఇప్పుడు మనం చూపిస్తున్నా కదా, అలా మొత్తం దగ్గరకు అవ్వాలి. ఇలా దగ్గరికి అయిన తర్వాతకి చూడండి, ఇలా దగ్గరకు అయిపోయింది. ఇప్పుడు మన స్పైసెస్ మీకు తగ్గట్టుగా వేసుకోండి. నేనైతే పిల్లల కోసం కొంచెమే యూజ్ చేస్తాను. తర్వాతకి సాల్ట్ వేసుకొని ఒకసారి మిక్స్ చేయండి. మిక్స్ చేసిన తర్వాతకి వాటర్ యాడ్ చేసుకోండి. నేను తీసుకున్న క్వాంటిటీకి అయితే 2 cups వాటర్ పడింది. వాటర్ పోసాక ఒకసారి మిక్స్ చేసుకొని సాల్ట్ సరిపోయిందాక చూసుకొని ఇంకొంచెం యాడ్ చేయండి. ఇప్పుడు మనం కన్సిస్టెన్సీ చూసారు కదా, ఇలా పల్చగా ఉండాలి, మరి తిక్కుగా ఉండద్దు. మనకి మొత్తం అయిన తర్వాత మొత్తం బాయిల్ అవుతున్నప్పుడు దగ్గరకు అయిపోతుంది. తర్వాతకి కొత్తిమీరని కూడా యాడ్ చేసుకోండి. యాడ్ చేసుకొని మూత పెట్టుకొని ఒక 5 minutes తర్వాత చూస్తే ఇలా రెడీ అవుతుందండి. సరిపోతుంది, మనకి కరెక్ట్గా ఉంది. ఎంత సింపుల్గా అయిపోతుందండి, చాలా సింపుల్గా అయిపోతుంది. చూసారు కదా ఎంత మంచిగా అయిపోయిందో. అంతే అండి, చాలా సింపుల్గా టేస్టీగా ఉండే టమాటా చారు రెసిపీ అండి. వీడియో వస్తే లైక్ చేయండి, షేర్ చేయండి, పక్కనే ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేయండి.